ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మానవ ముఖం కలిగిన వినాయకుడి ఆలయం ఎక్కడ ఉంది, గణేశుడి నుంచి తెగిపడిన మానవ శిరస్సు ఎక్కడ ఉంది, వినాయకుడి ఏనుగు తల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మానవ తల ఉన్న వినాయకుడి ఆలయము మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిల తర్పణపురిలో ఉంది. ఈ రాష్ట్రంలో కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆది వినాయక దేవాలయము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహము మానవ ముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయం. ఇది ఏనుగు తల పెట్టక ముందు గణేశుడి అసలు ముఖం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ గణపతిని నరముఖ వినాయకుడిగా పూజిస్తారు. ఇది మనిషి తలతో పోలిన వినాయకుడి విగ్రహము. ఈ విగ్రహము 5 అడుగుల ఎత్తు ఉండి నడుము చుట్టూ నాగాభరణం ఉంటుంది. గ్రానైట్తో విగ్రహాన్ని చెక్కారు. గొడ్డల్ని చేతిలో పట్టుకొని ఉంటాడు. మరో చేతిలో మోదకం ఉంటుంది. ఇది జీవితంలోని ఆనందాలను సూచిస్తుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో పురాతన దేవాలయంలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారము గణేశుడిని పార్వతీదేవి సృష్టించింది. మట్టి, నెయ్యిని ఉపయోగించి తయారు చేసింది. ఆ తర్వాత జీవం పోసింది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె గణేశుణ్ణి తలుపు వద్ద కాపలాగా ఉండమని కోరుతుంది. కొంత సమయం తర్వాత శివుడు పార్వతీ వద్దకు వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలోకి అనుమతించలేదు వినాయకుడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుడు తల నరికేస్తాడు. విషయం తెలిసి పార్వతీదేవి ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలు అందరూ సమావేశమై మానవ ముఖానికి బదులుగా ఏనుగు తలను పెట్టి గణపతిని బతికించారు. అసలు గణేశుడు మానవ శిరస్సు ఎక్కడుందో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము శివుడు గణేశుడు మానవ తల నరికినప్పుడు అది ఉత్తరాఖండ్లోని ఓ ప్రదేశంలో పడిపోయింది. ప్రస్తుతం ఈ గృహని పాతాళ భువనేశ్వర్ అని పిలుస్తారు. ఈ గృహను ఆది శంకరాచార్యులు కనుగొన్నారని నమ్ముతారు. అందుకే ఈ గృహలోని విగ్రహాన్ని ఆది గణేశుడు అంటారు. చాలామంది భక్తులు శివుడు ఈ గృహకి కాపలాగా ఉంటాడని, తన కొడుకుకు తెగిన తలను రక్షిస్తాడని నమ్ముతారు. వినాయకుడు ఏనుగు తల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. శివుడు గణేశుడి తలపై ఏనుగు తలను ఉంచినప్పుడు ఆయన తిరిగి బతుకుతాడు. అప్పుడు దేవతలందరూ అనేక శక్తులను గణపతికి ప్రసాదిస్తారు. అప్పటి నుంచి ఆయన జీవితంలో అడ్డంకులు తొలగించే విఘ్నేశ్వరుడుగా పిలుస్తున్నారు. అంతేకాదు వినాయకుడు ఏనుగు తల జ్ఞానాన్ని సూచిస్తుంది.